హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆలయం దొవ్వ గ్రామంలో ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం ముద్దాపురం అలా వెళ్ళొచ్చండి. పక్కా రూట్ నుంచి మీకు ఈ ఆలయం మొత్తం చూపిస్తాను చూడండి. కాయమ్మ తల్లి ఆలయం మనకి ఇరువైపులా వినాయకుడు అలాగే కుమారస్వామి కూడా ఉంటారు. బయట అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి. చక్కగా మెరిసిపోతూ అమ్మవారి దర్శనం ఇస్తున్నారు కదా. చెప్పాను కదండి, ఇంకొక వైపు కుమారస్వామి ఉన్నారు. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారండి. నేను ఇదే చూడటం ఆంజనేయ స్వామిని. అయితే మీకు ఈ ఆలయం తెలుసా? నాకు అయితే నా చిన్నతనం నుంచి కూడా ఈ ఆలయం తెలుసండి. నేను మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో ఈ ఆలయం దగ్గర ఆగి మేము అమ్మ ఆశీస్సులు తీసుకుని బయలుదేరుతాము. చూస్తున్నారు కదా, పక్కనే మనకి దుర్గమ్మ తల్లి కూడా ఉంటారు. చూపిస్తున్నాను చూడండి. కనకదుర్గమ్మ తల్లి ఇక్కడైతే మనకి క్లోజ్ చేసేసారండి. అమ్మవారిని చూపించడానికి ఉండదు. ఈ రూటేనండి. ఈ రూట్ నుంచి మనం ముద్దాపురం ఆ ఊర్లన్నీ వెళ్ళొచ్చు. ఇటువైపు అయితే దువ్వ తణుకు. మీకు ఇక్కడ బోర్డు చూపిస్తాను చూడండి. రావులపాలెం, రాజమహేంద్రవరం. ఇంకా మీరు ఫ్రంట్కి వెళ్ళినట్లయితే సైడే మనకి ఇలా వాటర్తో చాలా బాగుంది కదా ఇప్పుడు చూడడానికి. మీకు దువ్వ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఊరు ఎందుకు వెళ్ళాను అనేది కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.